నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఐపీఎస్ సంజయ్ పై విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. పాప్కార్న్ పై పన్ను, థియేటర్లు కొంటే చుక్కలే. ప్రకాశం జిల్లాను వదలని భూకంపం, మళ్లీ కంపించిన భూమి. అండర్ 19 ఆసియా మహిళల T20 ఛాంపియన్ గా భారత్. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఆల్ ఆర్ ఈక్వల్, ఇది సీఎం చంద్రబాబు స్టైల్. 8 మంది మంత్రులకు పదవీ గండం. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ సంజయ్ పై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వం ఏసీబీ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కార్ను రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాప్కార్న్ పై కొత్త పన్ను రేట్లు విధించారు. పాప్కార్న్ పై 3 రకాల పన్నులు విధించవచ్చు. ప్యాకెట్, లేబుల్ లేని వాటికి 5%, ప్యాకెట్లో వచ్చే పాప్కార్న్ పై 12%, స్వీట్ పాప్కార్న్ పై 18% పన్ను విధిస్తారు. రుచికి అనుగుణంగా పాప్కార్న్ జీఎస్టీ వివిధ స్లాబ్లలో ఉంచింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉపయోగించిన కార్లపై పన్నును 12% నుంచి 18% పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారి జోబులు గుల్లకానున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన కొత్త రేట్లు పాత వాహనాల విభాగంలో పనిచేసే కంపెనీలు, డీలర్లు కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. నిన్న ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా ముండ్లమూరు మండలంలో 1 సెకను పాటు భూమి కంపించింది. మండల కేంద్రం ముండ్లమూరుతో పాటు సింగన్నపాలెం, మారెళ్ల గ్రామాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వరుసగా 2వ రోజు కూడా భూ ప్రకంపనలు నమోదవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న స్వల్ప భూ ప్రకంపనలు భయపెడుతున్నాయి. అండర్ 19 ఆసియా కప్ మహిళల T20 ఛాంపియన్ గా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 117కు 7 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 76 పరుగులకే ఆలౌట్ అయింది. అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం, ఇది సీఎం చంద్రబాబు స్టైల్. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు బాబు. పాలనలో ఎక్కడా అస్సలు తగ్గరు. ఈ క్రమంలోనే కొందరు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట. పాలనపై 6 నెలల నివేదిక ఇవ్వమని కోరితే 24 మంది మంత్రుల్లో కొందరే ఇచ్చారట. 8 మంది మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని టాక్. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki